తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతున్న భారీ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొద్ది నెలలుగా కసరత్తు చేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. మూసీ నది సుందరీకరణ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా 734.07 ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదలాయించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదలాయించే భూములు రంగారెడ్డి జిల్లాలోని 4 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. హిమాయత్ సాగర్లో గండిపేట మండలంలోని కిస్మత్పూర్, రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతి నగర్, బుద్వేల్, శంషాబాద్ మండలంలోని కొత్వల్గూడలో హెచ్ఎండిఏ లేఅవుట్ల కోసం కేటాయించిన ఈ భూములను బదలాయించారు. మూసీ నది సుందరీకరణతో పాటు రివర్ ఫ్రంట్ కారిడార్ అభివృద్ధిని చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు 734.07 ఎకరాల భూమిని బదలాయిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థలు కేటాయించిన భూములను సైతం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదలాయించారు. TEERL 129.39 ఎకరాలు, IIPH 41.27 ఎకరాలు, వాలంతరి 219.09 ఎకరాలు వంటి సంస్థలకు కేటాయించిన భూములతో పాటు శంషాబాద్ మండలం కొత్వల్గూడలో హెచ్ఎండిఏ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని కూడా మూసీ ప్రాజెక్ట్ కోసం బదలాయించారు. ఇక భూములు కోల్పోయిన సంస్థలకు ఫ్యూచర్ సిటీ శంషాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.